హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను వైట్ శారీ మీద, ప్లెయిన్ శారీ, కాటన్ కాదండి, ఇది సిల్కే. ఈ శారీ మీద నేను టై అండ్ డై ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా కావాల్సినవి టైం దారం అండి, థ్రెడ్, ఇది కట్ చేసుకోవాలి, తర్వాత చూపిస్తాను. సీజర్, ఒక బ్రష్, ఏ బ్రష్ అయినా పర్లేదు, కాస్త పెద్దది తీసుకోండి. కావాల్సిన కలర్స్ సాల్మన్ పింక్, గోల్డెన్ ఎల్లో, ఇదేమో మావ్ కలర్ అంటారండి, అంటే డార్క్ వైలెట్ ఉంటుంది, మావ్ కలర్ అంటారు. ఇది వచ్చి టేల్ బ్లూ అండి, టియల్ బ్లూ అంటారు ఈ కలర్. ఇన్ని తీసుకుంటున్నాను, 4 కలర్స్ తీసుకుంటున్నానండి. ఒక సిరంజి, మనకి ఏదన్నా కొంచెం కొత్తదే తీసుకోండి, ఏది పడితే అది వద్దు. ఇట్లా సిరంజి తీసుకుంటే కలర్ ఎలా పెట్టాలో నేను చూపిస్తానండి. ఇట్లా 4 పెట్ బాటిల్స్ కట్ చేసి ఇలా పెట్టుకున్నాను, కలర్స్ పెట్టుకోవడం కోసం. ఇలాగా ఓకేనండి, స్టార్ట్ చేద్దామా. శారీని ఇలా డబల్ మడత పెట్టాలండి, ఇట్లా పళ్ళు పార్ట్ అనమాట, ఇట్లా డబల్ మడత పెట్టాలి. ఇట్లా దీన్ని ఒక 1/2 మీటర్ కండి, చాలు, 1/2 మీటర్ ఇటు ఫోల్డ్ చేసేయాలి. ఇట్లా మొత్తం కలిసి 1 మీటర్ పడుతుంది, మీటర్ పైనే వస్తుంది పళ్ళు. ఇది పళ్ళు పార్ట్. వీటిలో ఈ కార్నర్ తీసుకోవాలండి మనం, ఈ 4 కలిసిన ఈ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం టైన్ దారం చూపించాను కదా మీకు, టైన్ దారం. ఇవి ఇట్లా చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఇలా కట్టేసేసుకోవాలండి. ఇలా గట్టిగా కట్టేసుకోవాలండి, కొంచెం అంటే మనకి కలర్ పెట్టేప్పుడు అర్థమవుతుంది. ఇలా 4 వైపులా గట్టిగా టై చేసేసుకోవాలండి. టై అండ్ డై అంటాం కదా మనం, అదే ఇట్లా పెట్టుకోవాలండి. నెక్స్ట్ దీని నుంచి కొంచెం యువతలకి ఇక్కడ ఇంకొక థ్రెడ్ వేసుకోవాలి. ఇట్లా టై చేసేసుకోవాలి, గట్టిగా ముడేసుకోవాలి, గట్టిగా వేసుకోవాలండి. ఇట్లా ఈ మాదిరిగా ఇట్లా మనం ఎంతవరకు కట్టగలమో అంతవరకు కట్టి చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ వరకు కట్టేస్తానండి. ఇక్కడి నుంచి మనం కొంచెం పెద్ద థ్రెడ్స్ తీసుకోవాలి, కొంచెం చిన్న చిన్నవి అయితే సరిపోవు, ముడి ఎక్కువ పడుతుంది కదా. ఇట్లా ఇంత లెంగ్త్లో ఒక అరంగళం చూసుకోండి, అంతకన్నా ఎక్కువైనా బాగోదు. ఇక్కడికి లాస్ట్కి ఇట్లా కాస్త పెద్దవి, అంటే చిన్న ముక్క పెడితే ఊడిపోద్దండి, అందుకని కొంచెం పెద్దగా పెడదాం మనం. పెట్టి ఇక్కడ ముడేసేయటం చివరి, ఇక్కడ వరకు మనం ఎక్కడ వరకు కట్టగలిగితే అక్కడ వరకు కట్టేయడమే బాగుంటుంది. చాలా గట్టిగా పెట్టాలండి, కలర్ అందులోకి వెళ్ళకుండా పెట్టాలి, ఆ కలర్ అట్లాగే ఉండిపోవాలన్నమాట. దీనికి ఎలా వేయాలో నేను తర్వాత చూపిస్తాను. ముందు ఎలా వేసేసుకున్నాను కదా, సుమారుగా ఇట్లా వేసేసుకోండి. ఇప్పుడు నేను కలర్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. కలర్ తీసుకున్నానండి, ఇది ఈ బాటిల్స్ చూపించాను కదా ఫస్ట్, ఇందులో పోసేసుకుంది, కొంచెం వాటర్ కలుపుకుంది, అంటే చూసుకొని కలుపుకోవాలండి, ముందరే కలిపేసుకోబాకండి ఎక్కువ. ఒక్కోసారి ఊరికనే పడుతుంది, ఒక్కోసారి పలచన అయిపోద్దండి. ఇట్లా బాటిల్లోనైనా కలుపుకోవచ్చు, మనకు చీర అంతా కదా, ఖచ్చితంగా ఈ బాటిల్ అంతా పడుతుంది మనకి. ఇట్లా మిగతా అన్నీ కలిపి పెడతాను, కొద్దిగా కలుపుకోవాలంతే, ఎక్కువ కలుపుకో అవసరం లేదండి. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎల్లో తీసుకున్నానండి, ఇలాగా. ఫస్ట్ నేను కింద ప్లాస్టిక్ షీట్ పెట్టానండి, కలరు కిందకి అంటుకోకుండా. ఇట్లా చిన్నయే కదా, అందుకని బ్రష్ తీస్తున్నాను.
స్కిప్ ఉంటే కట్ చేద్దాం. ఇట్లా ఇట్లా నొక్కేసేయాలి, దీనిలోకి ప్రెస్ అయిపోవాలి ఇలా. నెక్స్ట్ వేరే కలర్ బ్రష్ కడిగేసుకుని కలరు వేస్ట్ క్లాత్తో తుడిచేసుకోవాలి ఇట్లా. నెక్స్ట్ బ్లూ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం వాటర్ కలిపినందువల్ల తొందరగా ఇంకిపోతుందండి అందులోకి. మనం వాటర్ అప్లై చేసాం కదా కలర్లో, పెట్టగానే అందులో ఇంకిపోతుంది. చూడండి ఇట్లా. మనం ఒకేసారి పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. 4 కలర్స్ కదా. తర్వాత ఒక 2 వదిలేద్దామండి. ఇక్కడ పింక్కి ఇక్కడ వైలెట్కి వదిలేసేద్దాం. వదిలేసి ఇక్కడ పెట్టచ్చు. మళ్ళీ బ్రష్ మళ్ళీ క్లీన్ చేసుకోకుండా సరిపోతుంది. ఇట్లా నొక్కి పెట్టేసేయాలి కలర్. మళ్ళా ఎల్లో వేస్తాను, పింక్ వేస్తున్నానండి. పింక్ కలర్ ఇట్లా పెట్టేస్తే కొంచెం ఇంకిపోతుంది అనమాట వాటర్ ఈ కలరు. అట్లా కలర్ తీసేస్తాను. వైలెట్ మాంగ్ కలర్ అంటారు ఇంగ్లీష్లో. ఇది కూడా క్లీన్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఎల్లో పెడుతున్నా. ఒక్కొక్కసారి బ్రష్లో కలర్ ఉన్నా కూడా వేరే తీసుకొని పెట్టుకోవచ్చు. అది కొంచెం కలర్ అంటున్నట్టుంది, అందుకే మళ్ళీ నేను మామూలు ఫ్రెష్గా పెడుతున్నానండి. కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని పెట్టేయడం. ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా వదిలిపెడితే కలర్ లోపలికి ఇంకిపోతుందండి. ఇవన్నీ నేను పెట్టేస్తానండి. నేను సిరంజి తీసుకున్నాను. సిరంజి తీసుకొని ఇందులోంచి కలరు మనం ముందరేలాగా కలుపుకొని ఈ సిరంజితోటి ఇట్లా తీయటమేనండి. చూసారా, మనం ఇంజక్షన్ చేస్తాం కదా ఆ సిరంజి అండి ఇది. ఇదిగోండి రంగు మనకి చూసుకొని ఇది ఇట్లా అప్లై చేయటమేనండి. ఇట్లా అంటుంటే కిందకి పడిపోతుంది అన్నమాట. కొంచెం కొద్దిగా నెమ్మదిగా, కొంచెం ఎక్కువ అంటే పడిపోతుంది. ఓకే, స్లోగా త్వరగా ఇంకిపోతుంది అన్నమాట. అందులో త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది ఇట్లా తీస్తే. కొద్దిగా పోసుకోండి. ఒకసారి పోసిన పడిపోతుందండి. అట్లా బ్రష్తో పని లేకుండా ఇట్లా సిరంజితో సరిపోలేదనుకోండి కొంచెం తీస్తా. ఇట్లా పోసేయటమే చాలా ఈజీ అయిపోతుందండి. ఇదివరకు చేశాను బ్రష్తో, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అని నేను చేస్తున్నాను. అలా నీడులు కడిగేస్తున్నాను, ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇట్లా ఇది కదపొద్దండి, అట్లానే ఉంచేసుకోండి. ఎందుకంటే మళ్ళీ పక్క కలర్స్ దీనికి అంటుతాయి. సరిపోలేదు కలర్, కొద్దిగా తీస్తున్నాను.
వేస్ట్ క్లాత్ పక్కన పెట్టుకొని ఇట్లా లైట్గా తిప్పుకొని మళ్ళీ అప్లై చేసేయటం. అది కొంచెం చక్కగా వెళ్ళిపోయింది. అంతే, మరీ ఎక్కువ పోసుకోవద్దు, కిందకి బ్లాట్ అయిపోద్ది. చూసుకొని వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ ఇది కడిగేసుకుని ఇట్లా ఇవన్నీ పోసేస్తానండి. ఇది ఈ పార్ట్లో మనకి థ్రెడ్ కడతాక అవదు. సో నేను ఏం చేస్తానంటే ఇది ఇట్లా ఇలా దగ్గరగా కుచ్చులుగా ఇట్లా ఇట్లా పెట్టుకొని మనం ఇట్లా పెట్టేసేసి ఇక్కడ ఒక క్లిప్ పెట్టాలండి. ఇట్లా మడత పెట్టి ఇక్కడ ఒక క్లిప్ ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక క్లిప్ పెట్టుకోవాలండి. ఇట్లా అట్లా పెట్టేసుకొని ఈ చివరి కూడా వదిలేసి తర్వాత ఇది అయినాక ఇది ఇక్కడ పెడతానండి. పింక్ తీసుకున్నానండి. కిందేమో షీట్ పెట్టుకోండి. వెంటనే తీయొద్దు, కొద్దిగా గ్యాప్ ఇచ్చి తీయండి. ఇట్లా ఏం కాదు, పక్కన ఇది ఉంది కదా, ఏమవుదండి. ఇట్లా ప్రెస్ చేసేయండి. ఒకళ్ళు ఎక్కువ పడితే పక్కన క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా ప్రెస్ చేసేయండి, దానికంటూ పోతుంది. ఇట్లా అయిపోయింది. మళ్ళీ తర్వాత బ్రష్ కడిగేసుకొని ఇది కూడా కడిగేసుకోవాలండి. అంటే ఇట్లా వాటర్లో కడిగేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని మళ్ళీ వేరే కలర్ పెడతా. ఇప్పుడు వైలెట్ తీసుకున్నాను, మాంగ్ కలర్ తీసుకున్నాను, పెడుతున్నా. పట్టుకుంటే కొట్టినా సరే ఇట్లా ప్రెస్ చేసినా అంటుకుంటుందండి. కొంచెం స్లోగా చేసుకోవాలండి. మళ్ళీ వేరే రంగులు అంటుకున్నా ఒక చోట బాగానే ఉంటుంది కానీ డిజైన్ మారిపోద్ది. అంతేనండి. ఇవన్నీ అయిపోయినాక ఆరిపోయినాక నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనండి, ఆరిపోయినాయి. బాగా డ్రై అయిపోకూడదు, కొంచెం చెమ్మండగానే కొద్దిగా లైట్గా చెమ్మండగానే ఓపెన్ చేసేసి ఇట్లా తీసేసేయాలండి థ్రెడ్స్. ఇదిగోండి, కొంచెం తడి పొడిగా ఉండగానే ఇట్లా లాగేసుకోవాలి ముందర. ఇట్లా రాకపోతే కత్తి తీసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. చీర మళ్ళీ ఎక్కడన్నా తగులుతుంది కదా. ఇదిగోండి, మొత్తం తీసేసి ఇక్కడ పెట్టేశాను. కొంచెం తడి పొడిగా ఉండాలని చెప్పాను కదా, అందుకని కొంచెం తడిగా కొంచెం రంగులు అంటుతాయండి. ఇప్పుడు దీన్ని నేను తీసి మీకు తేగ మీద ఆరేసి చూపిస్తానండి. ఇప్పుడు ఓపెన్ చేసేసి తేగ మీద ఆరేసి చూపిస్తాను. రండి వెళ్దాం. ఓపెన్ చేసేస్తున్నానండి. ఇట్లా తేగ మీద ఆరేస్తున్నాను. బ్లౌజ్ కూడా ఓపెన్ చేసేస్తున్నానండి. తడిగా ఉన్నప్పుడే ఓపెన్ చేయాలి. ఇది కూడా తేగ మీద ఆరేస్తానండి. మొత్తం చూడండి ఒకసారి ఇలా వస్తుంది. బ్లౌజ్ అండి ఓపెన్ చేసిన తర్వాత ఇదేమో బ్లౌజ్ ఇలా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు నచ్చిందా అండి? అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.